ములుగు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి, తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దీక్షతో పోరాడారని అన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకొచ్చారన్నారు. నాటి దీక్షతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున లేచిందంటూ కేసీఆర్ మడమ తిప్పని పోరాటాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్, ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి, పోరిక గోవిందనాయక్, తుమ్మ మల్లారెడ్డి, బూక్య జమ్మన్న, ములుగు జిల్లా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, పీఏసీఎస్సీ చైర్మన్లు, ఉద్యమకారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గురై ఈ రోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం పరిస్థితి వచ్చింది. వీటన్నింటినీ మనము ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకొని మనం ఎవరినైతే మర్చిపోయినాం, తెలంగాణ సాధించుకోవడానికి కృషి చేసిన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన ఎవరైతే నాయకులు, స్టూడెంట్స్, వీళ్ళందరినీ ఒక విధంగా మర్చిపోయిన సందర్భం ఉందని నాకు అనిపించింది. అదే ఈరోజు కేటీఆర్ గారు మళ్ళీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఎంత కష్టపడి ఎన్ని త్యాగాలు చేసి ఇవన్నీ చేసిన రోజు మళ్ళీ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మళ్ళీ మనం ఎవరైతే కార్యకర్తలు పార్టీ కోసం త్యాగం చేసి పార్టీ కోసం సర్వం కోల్పోయిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళొకసారి ఈ ఉద్యమం, వాళ్ళు చేసిన కార్యక్రమాలు, వాళ్ళు చేసిన కష్టాలు ఏవైతే ఉన్నాయో మళ్ళొకసారి మనము గుర్తు చేసి వాళ్ళందరికీ మనము కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందనే ఏకైక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఉద్యమంలో జరిగిన సంఘటనలు మళ్ళీ మళ్ళీ మనము చాలామంది చెప్పిండ్రు, అందరు చెప్పిండ్రు. కాకపోతే ఏదైతే కేసీఆర్ గారు 2001లో 27 ఏప్రిల్ టిఆర్ఎస్ పార్టీని స్థాపించి వేసిన పునాది, తను ఏదైతే కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో తను ముందుకెళ్ళడం, ఇంతమంది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు తనకు సహకరించడం, దాని తర్వాత తెలంగాణని తెచ్చుకున్న తర్వాత గొప్ప విజయం సాధించారు. ఆయన ఏ విధంగా అయితే మన రైతులకు కానివ్వండి, మన చాలా ఉద్యోగాలు, దాదాపు 2 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్లో వచ్చిన 15-20 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్లో వచ్చినాయి. ఇవన్నీ విషయాలు కేసీఆర్ గారు చేసిన ఎత్తుగడలకు తెలంగాణ రావడం వల్లనే తెలంగాణ బిడ్డలకు ఇవన్నీ వచ్చినాయి. దాంతోపాటు ఎన్ని ప్రాజెక్టు, ఇవన్నీ ఎన్ని పెన్షన్స్తో పాటు రైతు బంధు, రైతు బీమా, ఈ కార్యక్రమాలు ఇవన్నీ మనం చేసినా కానీ ఈ రోజు నాడు మనము ప్రజలు మనల్ని ఓడించడం జరిగింది. కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైతే తెలంగాణ తెచ్చిన దేవుణ్ణి ప్రజలు మనలో ఉన్న లోపాలు ఇప్పుడు చాలామంది చెప్పింది, వీటన్నిటిని కూడా మనం చదువుకొని మళ్ళీ ప్రజలకు వెళ్ళాలని చెప్పి నేను అలాగే మనం నిరాశ పడాల్సిన అవసరం లేదు. జార్ఖండ్లో